హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో అందరికైతే హ్యాపీ సండే అనమాట. ఈరోజు సండే కాబట్టి ఇంకా చర్చ్కి అయితే రెడీ అయ్యాము వెళ్తాకి. సో చర్చ్కి వెళ్ళి వచ్చినాక ఈరోజు సండే స్పెషల్ ఏంటి అనేది, సో వంట ఏంటి అనేది మీకైతే చూపిస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. ఎక్కువ అంటే మండే మా పెద్ద బాబు అయితే పుట్టినరోజు అనమాట. పుట్టినరోజుకి కొంచెం షాపింగ్ చేయాలి వాడి కోసం అనేసి కొంచెం స్పెషల్గా. సో డ్రెస్ అది తేవాలన్నమాట. సో మధ్యాహ్నం నుంచి లంచ్ చేసినాకైతే వెళ్తాము. సో ఏం కొన్నామంటే అనేది చూపించడం మ్యాక్సిమం అంటే కొంతమంది షాపింగ్ మాల్లో అలవ్ లేదనమాట కెమెరా. సో దానివల్ల అయితే నేను షాపింగ్ మాల్లో అయితే షూట్ చేయను. ఇంటికి వచ్చినాకైతే జస్ట్ చూపిస్తాను కొన్నామనేసి. సో ఫైనల్గా అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ప్రేయర్కి అయితే వెళ్తున్నాము. వెళ్ళొచ్చినాకైతే వంట ఏంటి అనేది చూపిస్తాను. ఇంకా మా పిల్లలు అయితే రెడీ చేసి టీవీ చూస్తున్నారనమాట. ఇంకా వాళ్ళని తీసుకెళ్ళిపోయి వచ్చేసరికి 11 అవుతుంది. ఇంకా 11కి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు సండే స్పెషల్ వచ్చేసి పచ్చి రొయ్యలు తెచ్చుకున్నామండి. ఇంకా మా హస్బెండ్ తినరు, నీచు తినొద్దు అన్నారనమాట డాక్టర్ గారు. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఒక 6 months వరకు అయితే నీస్ అయితే తినొద్దన్నారనమాట. ఇంకా ఆయన కోసం అనేసి కొంచెం స్పెషల్గా ఏదైనా ఫ్రై చేస్తాను. సో వెజిటేబుల్ ఫ్రై చేస్తానమాట. ఏం చేస్తాను ఏంటి అనేది వీడియోలో చూడండి. సో కనిపిస్తుంది అనమాట, చూపిస్తాను ఏం చేస్తున్నాను ఏంటి అనేది. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. అలాగే కొత్త వారు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. సో మీకు లైక్ కొట్టడం వల్ల అయితే మన ఛానల్ వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ అయితే రొయ్యలు కేజీ అనమాట. ఇంకా నాకు పిల్లలకి కేజీ రొయ్యలు ఒలిస్తే చూడండి ఎన్ని అయినాయి, ఒక 1/2 kg రొయ్యలు వరకు అయితే అయినాయి అనమాట. ఇంక ఇందులో ఒలిసేసిన తర్వాత పసుపు ఉప్పు అయితే వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో పెట్టేసిన తర్వాత ఒక 2 minutes తర్వాత మొత్తం అది నీచు వాసన అనేది పోతుంది అనమాట. పసుపును సాల్ట్ వేసుకుంటే కొంచెం అట్లా ఒక 5 minutes అట్లా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఈ తర్వాత అయితే ఇంక ఈలోపు కూరగాయలు మా హస్బెండ్కి ఏం వండుతున్నాను ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ చూపించేస్తాను. ఏంటి దోసకాయలు చెక్తుంది, రొయ్యలు తీసుకొచ్చారు కదా అనేసి అనుకోవచ్చు. రొయ్యలు దోసకాయ వండుతున్నానండి. అంటే రొయ్యలు ఒకటే మరి కర్రీ అయితే సరిపోదు కదా, కొంచెం ఏదైనా కలిపి వేసుకుంటే కొంచెం కర్రీ అనేది ఎక్స్ట్రా వస్తుంది. మాకైతే ఇంకా 2 పూటలు కూడా వచ్చేస్తుంది అనమాట. సో మాకు ఏదైనా సరే ఒక 1/2 kg అయితే సరిపోద్దండి, ఎక్కువగా తినము. 2 పూటలు వస్తుంది అనమాట. ఇంకా ఇదిగోండి, ఇంకా మా హస్బెండ్కి అయితే ఇంకా తినొద్దన్నారు అనేసి ఆయనకి కొంచెం ఒక 1/2 kg క్యారెట్లు అయితే తీసుకుని వచ్చాను. అవి ఎక్కువ అయిపోతాయి, తురుము చేస్తాను, మొక్కలు కాదండి తురుము అయితే ఫ్రై చేస్తాను. లాస్ట్లో చూపిస్తాను మీకు. అయితే ఈరోజు క్యారెట్ ఫ్రై చేస్తున్నాను మా హస్బెండ్కి అయితే సండే స్పెషల్ ఆయనకి. సో చెప్పాను కదా నీజ్ అయితే తినొద్దన్నారు అనేసి డాక్టర్ గారు. సో ఒక 6 నెలల వరకు సో అలాగే ఏదైనా కూరగాయలే తినాలి ఇంకా ఆయన అయితే. సో ఆయనకి ఎక్కువగా నీచు తినాలని ఉండదు, కాకపోతే నేను పెళ్ళైన కాడ నుంచి ఇంకా అలవాటు చేశానమాట ప్రతిదీ తినాలని చెప్పేసి. సో ఇంకా చూస్తూ ఉండండి, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇక్కడైతే దోసకాయలు కట్ చేశాను. తొక్క తీసేసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయి కదా, ఒక్కోసారి చేదు చూశానమాట. తినేసి పర్వాలేదు చేదేమీ లేవు బాగానే ఉన్నాయి అనేసి ఇంకా నేను వాష్ చేసి శుభ్రంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటాను అనమాట. 2 కాయలు తెచ్చాను. 2 కాయల్లో ఒక కాయ అయితే గట్టిగా ఉంది, ఒక కాయ కొంచెం పండిపోయింది అనమాట. పండిపోయింది అయితే ఒక బద్ద అయితే వేస్తాను, ఒక బద్ద ఇంకా పక్కన పెట్టేస్తానమాట. ఫైనల్గా చూడండి ఈ విధంగా అయితే నేను మొత్తం చిన్న చిన్న ముక్కలకి అయితే ముందు రెడీ చేసుకుంటాను అనమాట. ఆల్రెడీ రొయ్యలు ఒలిచేసాను, వలవడానికైతే 1 గంట టైమే పట్టేసిందండి నాకైతే. సో షూట్ చేయడానికి ఎవరు లేరు కాబట్టేసి ఇంకా చూపించలేదు మీకైతే. సో ఫైనల్గా అయితే ఇంకా దోసకాయలతో ముక్కలు కట్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసుకున్న తర్వాత రెడీగా పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత అయితే రొయ్యలు తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకుంటానండి. ముందుగా కడగలేదు, నేను ఒలిసి సాల్ట్ పసుపు వేసేసి పక్కన పెట్టుకున్నాను అంతవరకే. సో ఇవన్నీ రెడీ చేసుకున్నాకైతే రొయ్యలు తీసి శుభ్రంగా కడిగేసి ఒక 4-5 సార్లు కూర అయితే రెడీ వండేస్తాను. సో ఫైనల్గా అయితే సండే స్పెషల్ వచ్చేసి ఇంకా మా ఇంట్లో ఇదనమాట. సింపుల్గా అండి, ఎక్కువగా మసాలాలు ఏమి వేయను, జస్ట్ ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు ఇట్లాగా మసాలా అనేది రెడీ చేసుకుంటాను అనమాట. కొంచెం వేడి చేస్తుంది అనేసి మసాలాలకు కొంచెం దూరంగానే ఉంటాము మేమైతే. సో ఫైనల్గా అయితే ఇంకా ఉల్లిపాయలు అవి కట్ చేసుకున్న తర్వాత రొయ్యలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, ఒక 5 to 10 minutes అయితే పెట్టాను. ఇవి చూడండి ఇంక ఇప్పుడైతే శుభ్రంగా అయితే కడిగేసుకుంటాను అనమాట. ఇంక ఇది ఈరోజు వీడియో వచ్చేసి మా పిల్లలు అయితే టీవీ చూస్తున్నారు. చర్చికి వెళ్ళొస్తాగానే ఇంకా టీవీ చూసేస్తున్నారనమాట. ఇంకా ఇంటికాడ ఉంటే చెప్పేదే ఉంది, పిల్లలు ఇంకా టీవీకి కనెక్ట్ అయిపోతూ ఉంటారు. సో సండే ఒక రోజు సెలవు కదా అనేసి ఇంకా నేను ఊరుకుంటూ ఉంటాను అనమాట. అప్పుడప్పుడు కూడా అట్లాంటి పిల్లలు చూస్తూ ఉండాలి. ఫైనల్గా అయితే ఒక 5-6 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత కొంచెం పసుపు
అలాగే ఆయిల్ వేసుకొని కొంచెం హీట్ అయినాక అందులో పచ్చి రొయ్యలు అనేది కొంచెం నేను ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. దోరగా అయితే ఫ్రై అయితే చేసుకుంటున్నాను. నా పచ్చి రొయ్యలు ముందుగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఆటోమేటిక్గా ఒక్కొక్కరు అయితే ఇంకా కర్రీలో వేసేసి అప్పటికప్పుడే కర్రీ చేస్తారనమాట. ఎప్పుడైనా అందులో ఉన్న వాటర్ అనేది సో సెపరేట్ అయిపోద్ది అనమాట. ఇట్లాగా నేను ఫ్రై చేసుకున్నాను. ఒక 5 to 6 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇట్లాగా దోరగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఆ తర్వాత అయితే అదే దాంట్లో అయితే ఆయిల్ పోసుకొని హీట్ అయినాకైతే కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చి ఈ విధంగా వేసేసుకున్నాను. ఇవి కాస్త దోరగా ఫ్రై అయిపోయినాకైతే ఈ లోపు నేను మసాలా ప్రిపేర్ చేసుకొని ఇంక ఇందులో వేసేసుకుంటాను అనమాట. సో ఒక టైం పడుతుంది. ఒక 10 నిమిషాల వరకు అయితే మీడియం ఫ్లేమ్ కాబట్టి 10 నిమిషాల లోపు పడుతుంది. ఇక్కడైతే మసాలా అల్లం, జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయలు ఇవైతే వేసుకున్నాను అనమాట. ఇంకా మసాలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంక ఈ లోపు అయితే మగ్గుతూ ఉంటాయి అనేసి మా హస్బెండ్కి అయితే ఇంక ఇవన్నీ చెక్కేసేసి కడిగి శుభ్రంగా ఇలాగ తురిమేశారనమాట. ఇంకా మా చిన్నబాబు అయితే నేను తురుముతానంటేనే ఇంకా లాస్ట్లో చిన్న ముక్క ఉంటే ఇచ్చానమాట. తురుగుతున్నాడు చూడండి. మొత్తం అంతా ఇంకా నేనే తురిమేశాను. ఒక 4 క్యారెట్లు అయితే సరిపోతాయి ఫ్రైకి, ఇంకా ఒక్కరికే కదా అనేసి నేను 4 క్యారెట్లు అయితే చెక్కేసానమాట. తురుముతున్నాను. ఎక్కువగా నేను తురుమే చేస్తానండి. క్యారెట్ ఫ్రై అనేది బాగుంటుంది. ముక్కలు అయితే కొంచెం మగ్గడానికి టైం పడుతుంది అనమాట. ఇట్లాగ తురుము అయితే కొంచెం ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఫ్రై అనేది. ఈ విధంగా అయితే క్యారెట్ తురుముని రెడీ చేసుకున్నాను. ఫైనల్గా అయితే ఇది కొంచెం ఫ్రై చేస్తే వంట అనేది ప్రిపేర్ అయిపోతుంది అనమాట. పక్కనేమో కర్రీ కూడా ఉడికిపోతుంది. ఇంక ఈ లోపు అయితే ఈరోజు ఇలాగ ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా చారు ఏమీ లేదండి. జస్ట్ ఇక ఉత్తు తింటే కొంచెం మంచిదే కదా. చారు అయితే కొంచెం ఫ్రీగా వెళ్ళద్ది. ఇంకా అంత టైం లేదండి. ఇంక ఇప్పుడు చారు కాసే అంత టైము. సో టైం వచ్చేసి 1 అవుతుంది. ఇంక ఈ లోపు అయితే మొత్తం వంట ప్రిపేర్ అయిపోయినాక తినేసి ఇంకా స్టార్ట్ అవుతున్నాం అనమాట. ఇంకా బజార్ అయితే వెళ్తున్నాము. మా పెద్ద బాబు పుట్టినరోజు అన్నాను కదా, ఇంకా డ్రెస్ కొందామనేసి ఇంకా బయలుదేరాం అనమాట. 3 అవుతుంది. భోజనం చేసి నాకైతే ఇంకా వెళ్తున్నాము. మా హస్బెండ్ ఏమో ఇంక ఇప్పుడే వచ్చారు. ఇంకా ఆయన కూడా తినేసి రెడీ అయ్యి ఇంకా వెళ్తున్నాము అనమాట. చూడండి షాపింగ్ మాల్లో ఇంకా తీయలేదు ఎక్కువగా. ఒక ఫోటో అయితే తీశాను. ఈ డ్రెస్ ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. సో ఒక 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాము. మా చిన్న బాబుకు కదా డ్రెస్ అనమాట. 3 డ్రెస్సులు అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఇదిగోనండి ఇంక ఈ బ్యాగులు తీసుకున్న బ్యాగులు అనమాట, డ్రెస్సులు. సో ఇంకా మా పెద్ద బాబు డ్రెస్ చూపిస్తాను, పుట్టినరోజుది. ఇదనమాట బర్త్డే డ్రెస్ అయితే ఇది. ఇంకా రేపు మార్నింగ్ వేస్తాను. రేపు మార్నింగ్ వీడియోలో అయితే వస్తుందన్నమాట. సో ఎట్లా ఉంది ఏంటనేది రేపు అయితే చూడండి. సో ఇప్పుడు ఈ వీడియో ఎట్లా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్ కామెంట్ చేసేయండి. వీడియో ఫుల్ వరకు చూస్తే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ వల్లే నాకు తొందరగా మానిటైజేషన్ అయితే పూర్తయింది. థ్యాంక్ యూ.